హలో బడీస్! సిటీ పొల్యూషన్‌కి దూరంగా, నేచర్‌కి దగ్గరగా ఒక మంచి స్పాట్ నేను విజిట్ చేశా. నేను వెళ్ళాక మిమ్మల్ని తీసుకెళ్ళకుండా ఉంటానా? నాతో పాటు మీరు కూడా చూద్దురు గానీ పదండి. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటా అని అనుకుంటున్నారా? ఇది గండిపేట్ పార్క్. లోపలికి ఎంటర్ అవ్వే ముందు మనం టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వాలి. టికెట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా డీటెయిల్‌గా చెక్ చేయండి. అండ్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఇది మన వే. చుట్టూ గ్రీనరీతో, ఒక సైడ్ లేక్‌తో వ్యూ అయితే చాలా బావుంది. మీరు కానీ నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఇదంతా పార్కింగ్ ఏరియా అండ్ ఇటు సైడ్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇది ఎంట్రన్స్ వ్యూ. ఇక్కడ నార్మల్ విజిట్ చేసే వాళ్ళకన్నా పిక్నిక్‌కి విజిట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక రకంగా దీన్ని పిక్నిక్ స్పాట్ అనే చెప్పాలి. ఇదొక ఫోటోషూట్ స్పాట్. ఇక్కడ బ్యాక్ డ్రాప్ అండ్ ఆ గ్రీనరీతో ఈ వ్యూ అయితే చాలా బావుంది. ఇక్కడ ఇదొక స్పాట్, అదొక స్పాట్ అని చెప్పడం కన్నా, ఇక్కడ ప్రతి ప్లేస్‌లో గ్రీనరీ చాలా ఎక్కువుంది. అండ్ సన్‌లైట్ రిఫ్లెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి, మీరెక్కడ ఫోటో దిగినా అది బా వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా! అది లేక్ వ్యూ. పక్కనే లేక్ అండ్ ఆ సన్‌లైట్ రిఫ్లెక్షన్స్ మంచి వ్యూ పాయింట్ అనే చెప్పాలి. ఇది లేక్ వ్యూ ఫోటో స్పాట్. ఇక్కడ ఇగ్లూ టైప్‌లో సంథింగ్ ఉంది. ఇక్కడ కూడా మంచి ఫోటో స్పాట్. ఇక్కడ మొత్తం పిక్నిక్ వచ్చిన వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అలానే నార్మల్‌గా వచ్చిన వాళ్ళు కూడా తిరుగుతున్నారు. కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక లేక్ వ్యూ పాయింట్ ఉంది. అండ్ ఇక్కడ అందరూ కూర్చుంటారు. ఈ ప్లేస్ కూడా మస్ట్ విజిట్. ఇదొక మంచి సన్‌సెట్ పాయింట్. ఇక్కడ మొత్తం తిరిగి తిరిగి అలసిపోయి ఏదైనా పొట్టలో వేసుకోవాలి కదా! సో, స్నాక్స్‌కి వెళ్ళా. ఒక పొటాటో స్పైరల్ అండ్ ఒక డబుల్ చాక్లేట్ ఐస్ క్రీమ్ తీసుకున్నా. స్నాక్స్ తినేసి కాసేపు తిరిగేసరికి నైట్ అయిపోయింది. ఇది మొత్తం నైట్ వ్యూ. ఆ చుట్టూ లైట్స్‌తో గ్రీనరీ వ్యూ అయితే చాలా బావుంది. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ బడీస్. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ప్లేస్ విజిట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.